best wishes to all the office bearers of Telangana Film Chamber of Commerce, Telangana State Film Chamber of Commerce, one of the oldest bodies. We wish whatever the industry needs is done by this body. All the best, Sunil and team. I wish Sunil and Sridhar all the best, and also the members of the elected. Hello, this is 80th general body meeting, the oldest chamber it is. 88th అంటే మీరు సమర్థ చేసుకోవచ్చు. 80th అంటే 80 years కింద ఈ బాడీ పెట్టారు. 80 years 1941లో ఈ బాడీ పెట్టారు. ఆ బాడీ ఇప్పట్లోనే అట్లా ఫస్ట్ ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో దాన్ని మేము ఏం చేసినామంటే హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ నుంచి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని తీసుకొచ్చినాం. అదే బాడీ రన్నింగ్ ఇప్పటి మట్టుగా అవుతున్నది. థ్యాంక్స్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ అ జనరల్ సెక్రటరీ ఫర్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఐ విల్ డూ ద బెస్ట్ టు ద బాడీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎలక్టింగ్. అండ్ ఇదంతా అయిపోయాక నేను ఒక 2 minutes ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాను చేస్తాను అది ఏమి అన్నాను. అని ఒక్క 2 minutes ఒక దానికి మాట్లాడవలసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. 25 years నుంచి ఇక్కడ చేంబర్కి వస్తున్నాం ఎలక్షన్స్ కి. ఇంత అడగడు ఎప్పుడు చూడలేదు. ఈ మొత్తం శ్రీధర్ అన్న కోసం ఇది అన్న మా కోసం లేదు. మరి తర్వాత ఏదో రాస్తారు ఇంత అడగుడి చేశాడు సునీలే చేపించాడని ప్రెస్ వాళ్ళకి ఛాన్స్ దొరకాలి కదా. ఈ మొత్తం మా తమ్ముడు శ్రీధర్ గురించి ఇది నా గురించి లేదు. ఇది నేను 25 years నుంచి వస్తే సింపుల్ గా జగన్వాడి చేసి సింపుల్ గా వెళ్ళిపోతాం. ఇంత అడగుడి ఆయన కోసం నా కోసం కాదు. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ఎలక్టింగ్ మీ. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ అని ఇది లాస్ట్ టైం మార్చ్ అంటే లాస్ట్ 2016 నుంచి 15 నుంచి చాలా మీటింగ్స్ అయినాయి రిగార్డింగ్ పర్సంటేజ్ సిస్టమ్ ఇన్ అవర్ సింగిల్ స్క్రీన్స్. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేటివి బంద్ అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ మంజు థియేటర్ బంద్ అయిపోయింది. మన అంబా బంద్ అయిపోయింది. మన గ్యాలక్సీ బంద్ అయింది. ప్లస్ మన ఈయన మనోహర్ గాంధీ ఏంది మన 6 theatres సురేష్ సీతాఫల్ నుండి బంద్ అయిపోయింది. సో ఆ బాధ వికెల్ 2016 నుంచి మేము కొట్లాడుతుంది. వి వాంట్ పర్సంటేజ్ ఒకటి. ఇంకోటి ఏమైంది, మేము మన తెలుగు ఫిలిం ఛాంబర్కి మేము సబ్జెక్ట్ ఇచ్చినాం. ఏమని, మాకు పర్సంటేజ్ చేయండి. బంద్ అనేది మేము ఎప్పుడు అనలేదు. అది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మాకు వచ్చింది. ఈస్ట్ గోదావరి నాకు కూడా మీకు సపోర్ట్ చేయండి అది అంటే సరే కూర్చొని తెలుగు ఫిలిం ఛాంబర్లో మేము అందరం కలిసి మాట్లాడినాం. XYZ అది మేము తెలుగు ఫిలిం ఛాంబర్ వెళ్ళి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ కాడికి వెళ్ళి వి డిడ్ నాట్ గివ్ ఎనీ లెటర్ టు ఎనీ వన్ దట్ వీఆర్ క్లోజింగ్ ద థియేటర్స్ అని. అన్నెసెసరీ సమ్ 2 producers and 2 directors made this issue. అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నది అని చెప్పి మేము థియేటర్స్ అన్ని ఖాళీ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ 3 pictures హ్యావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోర్ట్. అంటే మేము ఎట్లా ఉండాలి? అన్నెసరీ సింగిల్ స్క్రీన్ ని బ్లేమ్ చేస్తున్నారు. స్టార్డమ్ ఎడికేలు వచ్చిందండి హీరోలకు. స్టార్డమ్ ఎడికేలు వచ్చింది హీరోలకు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-3 సినిమాలు చేస్తుంది. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెన్యువేషన్. 10 లక్షలు ఒక రెన్యువేషన్ చేయగానే వాళ్ళకి డైరెక్ట్ 30 లక్షలు. మన డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి గెలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎక్కడ పోతున్నామండి? సో అదే చెప్తున్నాం, మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు. టైం వస్తుంది, మేము మాది మా ప్రాపర్టీ, అది మేము ఏమైనా చేయగలుగుతాం. కానీ బంద్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము అని చెప్పి అన్నాను, పెట్టలేదని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. అంతే. థ్యాంక్ యూ.
సార్ టైం వచ్చినప్పుడు 100% చెప్తాను సార్. అది మా తెలంగాణ ఫిలిం ఛానల్లో పెట్టుకొని చెప్తాను. ఏం లేదు సార్, ఏం చేయగలుగుతాం, థియేటర్ బంద్ చేసుకోవాలి అంతే. క్లోజ్ థియేటర్. సినిమా రావాలే మంచిది, వెరీ గుడ్ అంటున్నాడు, కానీ రెమ్యునరేషన్స్ వీఆర్ నోబడీ టు టాక్. ఇట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ సప్లై. డూయింగ్ 1 film or 4 films, ఇట్స్ హీరోస్ ప్రొవోకేటివ్. వీ కాంట్ టాక్ ఆన్ దట్. సునీల్ గారు దానికి బాడీ మాట్లాడుతున్నామండి, అందరం కూర్చొని మాట్లాడి డిసైడ్ చేస్తాం, ప్రేమగా మాట్లాడి వీ క్లోజ్ ద ఇష్యూ. నథింగ్ విల్ బి ఇస్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేము ఫైట్ చేసేది కాదు. నేను చెప్పినా కదా, నేను కూర్చొని మాట్లాడినాను, ఏది ఈ ఇష్యూ బంద్ చేస్తామని ఎప్పుడు అనలేదు నేను. సునీల్ గారు సార్ ఒక నిమిషం అండి. అఫీషియల్ ప్రెస్ నోట్ లో ఆ నలుగురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్ గా అలిగేషన్ చేశారు. సో దాని గురించి ఏంటి సార్? తప్పు సార్, ఎవరు ఆపడు సార్. ఆయన సినిమా ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా. అసలు ఆయన అయితే ఇంపాసిబుల్ ఎవరు ఆపడం. ఆయన తుఫాన్ ఆయన ఆపుతారు. మోడీ గారే అన్నారు నేను ఎంత ఆఫ్టర్ ఆల్ యూఆర్ నోబడీ సార్. అసలు ఆ బందీ ఇష్యూలో ఆ రోజు మీటింగ్ లో నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ దట్ టెంపుల్. I was shocked to listen that why they are talking all that. It's wrong, sir. Sunil garu, happy Twitter congratulations. మూడోసారి రీసెంట్ గా దీని గురించి నేను ఈ సమస్యలు అంతకుముందు కూడా ఇదివరకు కూడా కొన్ని ఎప్పటి నుంచి జరుగుతాయండి. మీరు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు కాలేదంటే ఇప్పుడు అయిపోతుందండి. ఇప్పుడు కమిటీ వేసారు, వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్, దే విల్ డీల్ విత్ ఇట్. శ్రీధర్, మీరు పుట్టక ముందు పుట్టిన సంస్థది, సో దీనికి ఫస్ట్ టైం మీరు సెక్రటరీగా చేయటం ఎలా ఫీల్ అవుతారు? I was in this body from last 25 years as a EC member, as a joint secretary, as a vice president. But this time I want to become a general secretary. Everyone said that's mostly welcome and they gave me the district. సునీల్ గారు, అయితే ఆనందగురు అనే వర్డ్ బాగా వినే ఉంటారు కదా. అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు, దిల్రాజు గారు ఇచ్చారు, బట్ సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు క్లారిటీ ఇవ్వలేదు. అనవసరం అనుకున్నారా క్లారిటీ ఇవ్వడం? ఆనందగురు మీనింగ్ ఏంటిది? రిలేటివ్స్ బంధు మీద నలుగురు ఉన్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది. ఆ నలుగురు ఏంటిది? ఆ థియేటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు స్టడీ చేయాలి. ఐ హావ్ హౌ మెనీ థియేటర్స్ టోటలీ? నాట్ ఈవెన్ 5% or 6% ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దానికి ఆ నలుగురు వాళ్ళ అరవింద్ గారి దగ్గర లేవు, దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? సురేష్ బాబు గారి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి కొన్ని. నా దగ్గర 70 థియేటర్స్ ఉంటే 40 బుకింగ్ ఉన్నాయి, 30 థియేటర్స్ లీజ్ ఉన్నాయి, అది కూడా గ్రౌండ్ లీజు ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్? 5 or 6 or 7%. దీని బిఫోర్ ఉంటే 10 years బ్యాక్, ఇప్పుడు లేదండి అంత. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తూ ఉంటారు. ఆ నలుగురు ఏంటిది? ఏం లేదు ఇక్కడ. ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు టాక్ ఆన్ 4 people only. There are so many owners, there are so many lessees, there are so many other people, and we are the last people to hurt anybody or close the industry or hurt anybody's picture. We want the films to release. అందరు ఫిల్మ్స్ కి రావాలి, అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి, ఇంకా 50 సినిమాలు రావాలని కోరుకుంటాం. బట్ ఆయన చెప్పినాక నేను మాట్లాడుకోలేదు అంటే ఈ రోజు పై చేయాలంటే అది ఓవర్ వీ టు టాక్. సీ ఇట్స్ దేర్ విష్. వీ కాన్ సే యూ మేక్ 50 films or remuneration. Who are we to decide? Sir, heroes are like gods, sir. In 145 crore population, there are how many heroes? 20 or 30 heroes in entire India, or maybe 40. They are gods. How can we talk against gods or for God? I don't know. All these topics should not come, I think, and better we are having a good celebration time that new body is selected. Let us talk about the body and future ఏం చేయాలి other than any controversial questions. So I request you not to talk anything controversial. సార్ నేను ఎందుకు చెప్పినా అంటే సినిమా థియేటర్స్ కి సినిమాలు వస్తలేవు, రాకపోతే సింగిల్ స్క్రీన్స్ నేను ఎట్లా నడిపించాలి? I'm requesting them to come every year, one hero, 2 pictures. అయితే మేడం ఇంకోటి ఐ టోల్డ్ మీ ఆ నలుగురు అంటారు కదా మేడం. సో ఐమ్ టెల్లింగ్ అబౌట్ ఏషియన్లో ఇప్పుడు నేను ఉన్నా. ఓకే, nobody doesn't know how many theaters I have. I kept under one roof. అట్లా ఒక 5-6 ఉన్నాం. దే హ్యావ్ 6 theaters, somebody has 8 theaters, నాకు 8 theaters ఉన్నాయి. అట్లా అందరు కలిపి దే ఆర్ ఓన్లీ వన్ రూఫ్. ఒక వన్ రూఫ్ కింద పెడితే ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ దానికి పోతే అరే ఇంత గ్రూప్ అని ఉంటుంది, ఇంత మనీ ఇస్తే మాకు మనీ కూడా మాకు ఇది ఉంటుందని అండర్ వన్ రూఫ్ పెట్టినామని.
అట్లా అందరూ ఏమనుకుంటారు ఏషియన్లోనే ఉన్నది ఏషియన్లోనే ఉన్నది ఏషియన్లో ఉంది అని అనుకుంటారు. అది సో అయితే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అసలు బంద్ అనేది నేను ప్రకటించలేదు అని చెప్తున్నారు. బట్ మీడియాలో వచ్చిన రోజు ఎందుకు ఖండించలేదు? బికాస్ ఇన్ తెలుగు స్టేట్ ఫిలిం ఛాంబర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూర్చొని నీడ్ నాట్ టు సే ఎనీథింగ్ టు ద ప్రెస్. ఎందుకంటే ఒకటి పోయి ఒకటి అవుతుంది, అందుగురించి ప్రెస్కి పోవద్దు, మాట్లాడొద్దని అందరు డిసైడ్ చేసిండ్రు. అది డిసైడ్ చేయడం ఓకే, కానీ థియేటర్స్ బంద్ అని అందరు మీడియాలో వస్తున్నప్పుడు అలాంటి ప్రపోజల్ లేదని ఛాంబర్ నుంచి కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి అంటే నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చి గో టు ద ప్రెస్. దట్స్ ఇట్. అదే డై డౌన్ అవుతుంది అని అనుకున్నాం మనం. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ డే ఇప్పుడు ఎలక్ట్ అయ్యారు, వెంటనే ఒక ఎలిగేషన్ చేశారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పి. ఛాంబర్ తరపున అసలు ఎందుకు నేమ్ చేయట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ద టైమ్ విల్ కమ్ సార్, 100% ఐ టేక్ అవుట్ హిస్ నేమ్ అండ్ ఐ గివ్ ద రిటర్న్ గిఫ్ట్ ఐ గివ్. ఓకే, థ్యాంక్ యూ సార్. కాదు శ్రీధర్ గారు, ఒక్క విషయం. ఇప్పుడు టికెట్ల రేట్లు పెరగటము, క్యాంటీన్లో వీటన్నిటి రేట్లు పెరగటం వల్లనే సామాన్యులు థియేటర్ రావట్లేదనే ఒక ఇది ఉంది. దాన్ని మీరు అగ్రీ చేస్తారా? దాన్ని వల్ల కంట్రోల్ చేసే ప్రయత్నం? సింగిల్ స్క్రీన్స్ లో మీరు ఒక్కసారి పోండి సార్, మీకు తెలుస్తుంది ఎంత ఉన్నదో. 80 రూపీస్ బిగ్ పాప్కార్న్ బాక్స్ సార్, అదే మల్టీప్లెక్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? నాకు సింగిల్ స్క్రీన్స్ ఒకసారి పోండి సార్, సింగిల్ స్క్రీన్స్ ఇవాళ ఎంత ఖర్చు చేస్తున్నాను. ఒక్క సింగిల్ స్క్రీన్ చెప్పండి ఇది బాగలేదని చెప్పి. నా సీట్స్ చూడండి, అన్ని పుష్ బ్యాక్ సీట్స్ సింగిల్ స్క్రీన్స్. టాయిలెట్స్ చూడండి, ఏదో ఒక్క తోటి పేరు చెప్పండి సింగిల్ స్క్రీన్ బాగాలేదని. అంటే మెయింటెనెన్స్ అంతగానో మెయింటెనెన్స్ ఎట్లా మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ చేస్తుందో అట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్. వన్ సెకండ్, అంతా మాస్టర్ టాక్ టు. సరే, ఇప్పుడు ఎప్పుడు సినిమా టికెట్ రేట్లు డిసైడ్ చేయండి. సినిమా టికెట్ రేట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు చెప్పింది మేము వినాలి అంతే. సో మాకు ఎటువంటి ఇది లేదు, స్వేచ్ఛ లేదు ఈ సినిమాకి టికెట్ రేట్ పెట్టుకోవాలని. సో వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాం. ఎస్ ఇట్ ఈస్ హై, మేము తగ్గించాలని మేము కోరుకుంటున్నాం, కానీ మా పై నుంచి ఎస్ ఈ రేట్ ఉంటేనే మేము సినిమా ఆడతాం అనేసరి మేము ఆడాల్సి వస్తుంది అంతే. అంటే టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు. దాన్ని అర్హత విషయంలో ఆ నిర్మాత సంప్రదించడం జరిగింది. తెలంగాణలో రిలీజ్ అయిపోయిన సినిమాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారానే టికెట్ రేట్ల పెంపు కోసం మీరు ఏమన్నా ఆ ప్రయత్నాలు ఉంటాయా? అదే విధంగానే మీరు పాటిస్తారా? అట్లా అవుతుంది సార్, ఎట్లా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా యాక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకే సినిమాకి రెండు, అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాకి రెండు విధానాలు ఎందుకు? అది నేను చెప్పలేను సార్, అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ గివ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు us. డూ దిస్ అంతే. వీ కాంట్ టాక్ ఎనీథింగ్. సో మీరంటే సీన్ వేసుకోకుంటాడు. ఓకే, అంటే మీ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతుంది? థియేటర్ల పర్సెంటేజ్ విధానంలో ఒక కులికైనా వచ్చే అవకాశం ఉందా? మీ భవిష్యత్ కొత్త కమిటీ వేసారు సార్, కొత్త కమిటీ వేశారు. మొన్న వైజాగ్ మీటింగ్ అయింది, కొత్త కమిటీ వేశారు. 60 to 75 days they said they'll sort it out. 100% they'll sort it out and will give the good justice for us. I have a good justice. ఫ్రమ్ జనవరి టు టిల్ నౌ మాకు రెంట్ వర్కౌట్ అయ్యింది అంటే ఓన్లీ 3 మూవీస్. ఒకటి సంక్రాంతికి వస్తున్న మ్యాడ్, కోర్ట్, అన్ని డిజాస్టర్స్. ఇప్పుడు మన కమలాసన్ సినిమా రిలీజ్ అయింది, ఇలా ఆల్ మార్నింగ్ షోస్ బంద్ ఉన్నాయి ఆల్మోస్ట్, ఈవెన్ మల్టీప్లెక్స్ కూడా. బ్యాడ్, సింగిల్ స్క్రీన్స్ అయితే చాలా బ్యాడ్ ఉంది సార్ పొజిషన్. దాని నుంచి మేము ప్రొడ్యూసర్స్ని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆదుకోండి అని. లేదంటే మా గోదాములు అయిపోతాయి, మ్యారేజ్ హాల్స్ అయిపోతాయి, లేదా సూపర్ మార్కెట్స్ అయిపోతాయి. అంటే థియేటర్లో కూడా మనం చూసుకుంటే ప్రేక్షకులు రావాలంటే ఆ టికెట్ రేట్ కంటే కూడా అందులో తిరిగి రాదు. స్నాక్స్ సార్ అది చెప్పినా సార్. ఇప్పుడు అదే ఒక్క సింగిల్ స్క్రీన్ పేరు చెప్పండి సార్, నాకు ఇంత తీసుకుంటారని. 80 రూపీస్ వీఆర్ గివింగ్ బిగ్ కప్ ఆఫ్ పాప్కార్న్ సార్. 30 రూపీస్ కూల్ డ్రింక్ సార్. 80 రూపీస్ బిగ్ వన్ టబ్ అండ్ గివింగ్ 80 రూపీస్. ఒక్క సింగిల్ మీరు ప్రైస్ చూడండి సార్, చూసి నాకు మళ్ళీ నాకు చెప్పండి, నేను వస్తాను. కరెక్ట్ సార్. సింగిల్ స్క్రీన్కి వచ్చేది మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా తక్కువ
అలాంటి వాళ్ళకి 80% ఎక్కువ కదా సార్ మీరు సార్ తప్పు సార్ 80% సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ సార్ మరీ అన్యాయం మాట్లాడగలరు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మల్టీప్లెక్స్ సంబంధించి ఏమైనా రేట్లు తగ్గించడానికి ఏమైనా ప్లాన్ చేశారా మాట్లాడుతున్నాం వాళ్ళతోటి మైక్ పెట్టి అది మెయిన్ కాదు మెయిన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అదే మెయిన్ చెప్పండి అన్న గారు అన్న తెలుసుకున్నామన్నా మాట్లాడుతున్నాం మా మల్టీప్లెక్సెస్ అయితే తక్కువ ఉన్నాయి మేము ఎక్కువ పెట్టాము ఆ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు పెట్టారు వాళ్ళ ఆక్యుపేషన్ పడిపోయింది కదా వాళ్ళ ఆక్యుపెన్సీ పడిపోయింది ఎక్కువ పెడితే జనాలు రారు సీదా మ్యాటర్ అప్పుడు జనాలు రప్పించడం కోసం మీ కొత్త బాడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోవటం థియేటర్లకి మాట్లాడతాం ప్రతి సంవత్సరం మాట్లాడతాం ఇప్పుడు కూడా మాట్లాడతాం సునీల్ గారు తర్వాత రీసెంట్ గా ఓ కొత్త వరవడి మీరు దిల్ రాజు గారు సురేష్ బాబు అందరూ కలిపి నైజాం ఎక్స్పెషల్లీ ఒకటి మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇవరకు కొంచెం సునీల్ గారు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే సునీల్ గారు ఇవ్వడం రాజు గారు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే రాజు గారికి ఇవ్వడం సురేష్ బాబు 10 రూపాయలు అలా కాంపిటీషన్ ఉండేది సురేష్ బాబు గారు ఎప్పుడు సినిమాలు కొనలేదు సారీ మీకు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు బోర్డు సినిమా చేశారు చేసే డిస్ట్రిబ్యూషన్ కొనలేదు కానీ అడ్వాన్స్ గా తీసుకున్నారు కానీ కొనలేదు రిలీజ్ చేశారు కదా రిలీజ్ చేశారు అప్పుడు ప్రొడ్యూసర్ రిలీజ్ చేసేవారు ఇచ్చేవారు అది ఇప్పుడు మీరందరూ ఊట అవడానికి అది దాని ప్రొడ్యూసర్ ఎంతవరకు బెనిఫిట్ అంటారు అంటే మీరందరూ ఒకటే కూర్చున్నారు తప్పలేదు అవును బిజినెస్ కదా కొట్టుకోవాలా మీరు బిజినెస్ కదా అంటున్నాను ఎవరైనా కలిసిపోతే మంచిది కదా అది కలిసిపోతే ఎందుకు కలిసిపోయారు కొట్టుకుంటే ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు బాగుండొచ్చు కదా అండి మంచిగా ఉండండి వై ఆర్ యూ పీపుల్ ఫైటింగ్ అంటారు కలిసిపోతే ఎందుకు కలిసిపోయారు అంటారు అంటే ఏం చేయాలి బయలుదేరి అలా పోయి నిర్మాతకు ఎంతవరకు బెనిఫిట్ ఉండలేదు సార్ లాస్ట్ 3-4 months లో పైరసీ అనేది చాలా విపరీతంగా ఎక్కువైపోయింది. అదే మెయిన్ ఎనిమి అది ఎనిమి సెన్సర్షిప్ లేదు ఈ ఓటీటీకి అది ఎనిమి 28 days కి ఇస్తున్నాం అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్. సో దెర్ ఆర్ సో మెనీ ఎనిమీస్. అంటే ఇంత టెక్నాలజీ ఎంతసేపు ఆ నలుగురు ఆ థియేటర్ బంధు ఆ థియేటర్ ఏముంది ప్రొడ్యూసర్ బాగాలేడు ప్రొడ్యూసర్ ఏం బాగున్నాడని నేను చెప్తాను. డిస్ట్రిబ్యూటర్ బాగాలేడు ఎగ్జిబ్యూటర్ బాగలేదు. ఎవరు బాగుంది బిఎల్ఎస్ బాగుంది క్యూబాల్ బాగున్నారు వాళ్ళు బాగున్నారు ఓటీటీ వాళ్ళు బాగున్నారు. అది ఆలోచించండి మీరు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ శ్రీధర్ యూ షుడ్ నాట్ టాక్ డైరెక్టర్ డైరెక్టర్ లైక్ ఐఎమ్ గోయింగ్ టు ద డైరెక్టర్ ఆర్ ది హీరో అండ్ మేకింగ్ అ ఫిల్మ్. ఆయన ఎవరైనా పిలిచాడా మాకు? మీరు చెప్పండి ఎవరైనా పిలిచాడా? తినని మా ఇష్టంతో మేము పోతున్నాం తీస్తున్నాం. ఎవరి ఇష్టం కాదు. నీకు ఎవరైనా తోటకన్నా చేయమని ఎవరైనా ఇంటికి వచ్చి చెప్పాడా? నువ్వు చేయవద్దు ఏ విధంగా చేసుకో బాగాలేదంటే అంతే అంటారు కదా. ఇది దిస్ ఆల్ కాంట్రవర్సీ వీ షుడ్ నాట్ టాక్. ప్లీజ్ let us close the issue. Thank you. Congratulate us and we thank you all for coming. Thank you so much.